మన భూమి మొండిదండి. అది ఒక్కసారి అనుకుందంటే ఎవ్వరి మాట వినదు. ఆ పని పూర్తయ్యే వరకు వెనకడుగు వెయ్యదు. మాధవ్ మీద ప్రేమ వల్ల అది ఎంత కష్టమైనా భరిస్తుందని అనిపిస్తుంది. నా కూతురే కాదు, నేను మొండివాణ్ణే. నాకు నా కూతురే ముఖ్యం. ఆ మాధవ్ గడు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఖచ్చితంగా నా కూతురిని ఇంటికి తీసుకొస్తాను. ఏమండి, మీరు ఎంత చెప్పినా భూమి మాధవ్ను వదిలేసి రాదండి. నా కూతురు మళ్ళీ ఆనందంగా ఉండే రోజులు వస్తాయా లేదా అన్న నమ్మకం నాకు లేదు. లేదు జయలక్ష్మి, అతి త్వరలోనే మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది. మనం ఎప్పట్లాగే మన అమ్మాయిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుందాం. మాధవ్కి కొన్ని రోజులు టైం ఇచ్చాను. ఆ లోపు నా కూతుర్ని పంపించమని చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, త్వరలోనే మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది. ఏయ్, కళ్ళు కనిపించు. ఏంటి భూమి, నువ్వేనా? అసలు గుర్తుపట్టలేకపోయాను. మరీ ఇలా అయిపోయావేంటి? కూలి పని చేసేదాల్లా. నువ్వలా సీరియస్గా చూడకు భూమి. ఆ స్టేజ్ నువ్వు దాటిపోయావు. డబ్బున్న పొగరుతో మంచి మంచి బట్టలు కట్టుకొని ఒంటి నిండా బంగారం పెట్టుకొని వెలిగిపోయేదానివి కదా. ఇప్పుడేంటి? ఆరిపోయిన దీపంలా పసుపు తాడుతో 100 రూపాయల చీర కట్టి ఇంత దీనంగా అయిపోయావు.